ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని ప్రత్తుపాడు మండలానికి సంబంధించిన బాపన్నదార అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. బాపన్నదార చుట్టూ కొండలు, ఎటు చూసినా లోయలు, ఫోన్ సిగ్నల్ కూడా లేని ఒక మారుమూల పల్లెటూరు. ఇక్కడ మ్యాప్లో బాపన్నదార అనే గ్రామం ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి చూడండి. అదొక దట్టమైన ఫారెస్ట్, ఎటు చూసినా కొండలు, మధ్యలో కనిపిస్తున్న గ్రామమే ఈ బాపన్నదార అనే గ్రామం. రియల్గా ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దామండి. ఈ బాపన్నదార అనే గ్రామం కాకినాడ పట్టణానికి 65 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రాజమండ్రి పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలోను, అలాగే అన్నవరం పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ బాపన్నదార అనే గ్రామం. ఇక్కడి నుంచి జర్నీ మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. ఒక ఘాట్ రోడ్ ఉంది. ఈ ఘాట్ రోడ్ ద్వారా ప్రయాణిస్తే పైన అయితే కొన్ని గ్రామాలు ఉన్నాయంటండి. అవి చూడాలంటే ఇటువంటి ఘాట్ రోడ్లు వెళ్ళాలి. రోడ్డు మాత్రం చాలా దారుణంగా ఉంది, చాలా కష్టంగా ఉంది. పైనుంచి వాటర్ దారుల కింద వస్తుంది కాబట్టి ఇదంతా గుంతలుగా పడిపోయింది అన్నమాట రోడ్డు అయితేనే. పైకి వెళ్ళిన తర్వాత మరి బైక్ కూడా కష్టంతో కూడుకున్న పని, ఎలా వెళ్తుందో తెలియదు. చాలా దూరం ప్రయాణించిన తర్వాత అన్ని ఘాట్ రోడ్లే. రోడ్డు కూడా చాలా దారుణంగా ఉంది, చాలా కష్టంగా ఉంది పైకి ఎక్కాలంటే. మరి మనకి ఎలా ఉందంటే ఇక్కడ ప్రజలు సుమారు 4 గ్రామాలు ఉన్నాయంట. అది బాపన్నదార, అలాగే కొండపల్లి, అలాగే బురదకోట అనే కొన్ని గ్రామాలు ఉన్నాయంటండి. వాళ్ళు ఎలా నివసిస్తారా అనేది ఆశ్చర్యంగా ఉంది. చాలా దూరం ప్రయాణించాం మనం. ఈ ఘాట్ రోడ్లో జర్నీ అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఇవి కూడా రోడ్లు కూడా బాగాలేదు, అప్ డౌన్ కింద ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి. ఈ కొండ ప్రాంతాల్లో మనం ఎంత కష్టపడుతున్నామంటే వాళ్ళు ఎలా కష్టపడతారు చూడండి. నడిచి వస్తాం. మా వాడైతే నడిపించడానికి ట్రై చేస్తున్నాడు. మనం అంటే ఇటువంటి ఏరియాలో సాహసాలు ఎప్పుడు చేయలేదు, మరి ఫస్ట్ టైం. అమ్మో చాలా దూరం ప్రయాణించామండి. రోడ్లో మనవాడు చాలా బాగా నడుపుతున్నాడు. రోడ్ అయితే వెంకటరాజు ఇలాగే ఉంటుంది రోడ్డు అంతానే. ఆ రోడ్ కడవకి ఇంకా 4 కిలోమీటర్స్ ఉంటుంది పైకి. ఈ 4 కిలోమీటర్స్ కూడా ఇదే విధంగా ఉంటుంది రోడ్డు. ఇంకా ఘాటీలుగా ఉంటాయి ఎదరికెళ్ళిన రాళ్ళు మీదే బండి వెళ్ళాలి. కొన్ని బండ్లు ఎక్కవయ్యి స్కూటీలు లాంటివి అయితే ఎక్కించలేరు ఎవరన్నా. వర్షం కురిస్తే పైనుంచి కిందకి రాలేరు, పైకి వెళ్ళిన కానీ కింద నుంచి పైకి కూడా వెళ్ళలేరు వర్షం కురిసినప్పుడు. అయితే బురదకోట, బాపన్నదార, కొండపల్లి 4 ఊర్లకి వెళ్తున్నాం. ఒక్కొక్క 3 కిలోమీటర్స్ వెళ్తే రీచ్ అయిపోతాం. ఓకే, చాలా దూరం జర్నీ చేసిన తర్వాత ఇంక ఎక్కించడం కష్టంగా ఉంది మన జర్నీ. ఎందుకు వచ్చావురా బాబు ఈ ప్రాంతానికి అనిపిస్తుంది. కొండ ప్రాంతాల్లో జర్నీ అంటే ఈ విధంగా ఉంటుంది, కానీ ఇక్కడ ఉండే ప్రజలకు మాత్రం రోజు నరకమే. ఓకే చూద్దాం ముందుకెళ్ళిన తర్వాత ఏ విధంగా ఉంటుంది పరిస్థితి. అయ్యి బాబాయ్ కష్టం, బైక్ మీద కూడా కూర్చోలేకపోతున్నాం అన్నమాట, అంత దారుణంగా ఉంది పరిస్థితి. చాలా కష్టంగా మనకి ఇలా ఉంటే ఆ కొండ ప్రాంతాల్లో ప్రజలు ఎలా ఉంటారా బాబు అనిపిస్తుంది. మనం చాలా దూరం ఈ ఘాట్ రోడ్లో ప్రయాణం చేస్తూ వచ్చాం కదా. చాలా ఇబ్బందికరంగా ఉన్న ప్రయాణం అన్నమాట. ఎందుకంటే రోడ్లు కూడా సరిగ్గా లేవు. అయినా కానీ కొండ ప్రాంతాల్లో రోడ్లు ఇలాగే ఉంటాయన్నమాట. మనకే ఎంత కష్టమైతే ఇక్కడ ఉండే ప్రజలు చాలా కష్టపడుతూ ఉంటారన్నమాట. చాలా దూరం ప్రయాణించగా మనం ఒక ప్లేస్కి వచ్చేసాం. చాలా హైట్ మీద అంటే చాలా కొండ ప్రాంతం అన్నమాట ఇది. యాక్చువల్గా ముందైతే బాపన్నదార, కొండపల్లి సుమారు 4 గ్రామాలు ఉన్నాయంట. వాళ్ళందరికీ ఫోన్ సౌకర్యం
సిగ్నల్ సరిగ్గా లభించదంటే ఆ ప్లేస్లో సిగ్నల్ సరిగ్గా రాదంట. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ సిగ్నల్ ఇక్కడికే ఒక పాయింట్ వస్తుందండి. ఇది కొండపైకి అంట వచ్చాం కాబట్టి ఇక్కడ కొంచెం సిగ్నల్ వస్తుందంట. ఇక్కడికి వచ్చి చాలామంది ఏదైనా కాల్ చేసుకోవాలన్నా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫోన్ మాట్లాడుకుని వెళ్తూ ఉంటారంటండి ఏదైనా అవసరం అయితే కనుక. ఇది సిగ్నల్ వచ్చే పాయింట్ అని అందరూ చెప్తూ ఉంటారు. ఇక్కడ కొండ ఎక్కడానికి కూడా ఉంది కదండి. ఇలా ఎక్కి పైకి వెళ్ళి పైన కొన్ని ఏదైనా ఫోన్ కాల్స్ కానీ అవి చేసుకుంటారు అనమాట. అక్కడ ఒక ఆయన వస్తాడు చూసారా, అతను చాలా కష్టంతో కూడుకుని వస్తున్నాడు. నమస్తే అండి. చెప్పండి. మీ పేరు? పేరు వెంకటరమణ అండి. సార్ ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఇలాగా బాపన్నదార వెళ్తున్నాం అండి. బాపన్నదార అక్కడ కొండపై నుండి గ్రామానికి వెళ్తున్నారా? ఇప్పుడు వరకు ఎలా వచ్చారు మీరు కొండ మీద? కొండ మీద ఘాట్ రోడ్లో చాలా ఇబ్బందిగా వచ్చాం సార్. చాలా ఇబ్బందిగా వచ్చారు. మేము కూడా చాలా కష్టపడి రాలేక వచ్చాం. మనకి ఇలా ఉంటే ఆ ఊళ్ళో ఉండే ప్రజల పరిస్థితి? వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. మీకు చుట్టాల వాళ్ళు? చుట్టాలండి. ఒకప్పుడు మీరు అక్కడే ఉండేవారా? లేదండి, మేము కిందే కానీ మా రిలేటివ్స్ ఉన్నారన్నమాట. మీ రిలేటివ్స్ ఉన్నారు. సరే, వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయంటారు అక్కడ? ఫెసిలిటీస్ అంటే ఏమున్నాయండి, షాపులు అటువంటి పెట్టుకున్నారు కానండి. ఏదైనా ఇబ్బందేనండి. ఇబ్బందే. ఇంత దూరం ఈ ఘాట్ రోడ్లో వెళ్ళాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అండి. వచ్చేస్తారు మళ్ళీ ఈవినింగ్కి మీరు? నేను వెంటనే వచ్చేస్తానండి, మనోడు ఉంటాడు అక్కడ. ఓకే. చూసారు కదా, మనతో పాటు బాపన్నదార అనే గ్రామం వెళ్తారనమాట. ఇతను కింద ఉంటారన్నమాట. కింద నుంచి పైకి వెళ్ళి అక్కడ వాళ్ళ చుట్టాలు ఉన్నారు, పలకరించడానికి వెళ్తున్నారన్నమాట. చూసారు కదా, చాలా కష్టంతో కూడుకున్న జర్నీ అని చెప్తున్నారు. చాలా మంది ఈ పాయింట్ని సిగ్నల్ ఇక్కడికి వస్తుందని చెప్తున్నారు. ఇక్కడేనండి. అంటే ఫోన్ సిగ్నల్ ఇక్కడే వస్తుందా? ఇక్కడికే రావాలండి మాట్లాడుకోవాలి. ఎవరు మా ఫోన్ మాట్లాడుకున్నా ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటారా? ఇంకా అటు సైడ్ ఉండదా ఫోన్? ఉండదండి. చూసారు కదా, ఫోన్ సిగ్నల్ కూడా ఇక్కడికి వస్తుందంట. ఆ 4 ఊర్లో అందరూ వచ్చి ఇక్కడ ఫోన్కి కావాలితే ఇక్కడికి వచ్చి మాట్లాడుకుని వెళ్తారని చెప్తున్నారు. ఇది ఈ కొండ ప్రాంతాల్లో ప్రజలు ఎలా నివసిస్తారు అని చెప్పడానికి ఉదాహరణగా కొన్ని విషయాలు మీకు చూపిస్తున్నాను. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఇటువంటి విషయాలు చాలా ఉంటాయి. అవే విధంగా ఉన్నాయి, చూద్దామండి. ఇప్పుడు వరకు ఘాట్ రోడ్లో పైకి ఎక్కడం జరిగింది. ఇప్పుడు డౌన్ కిందకి వెళ్తుందన్నమాట జర్నీ. ఇక్కడి నుంచి జర్నీ ఏ విధంగా ఉంది చూడండి. ఇప్పుడైతే మనవాడు బైక్ ఆఫ్ చేసాడు, రన్నింగ్లో లేదు. కిందకి ఆటోమేటిక్గా రన్నింగ్లో లేకపోయినా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అన్నమాట బైక్. ఘాట్ రోడ్లో ప్రయాణం చాలా కష్టంగా ఉంది, అయినా కానీ వచ్చేసాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా ఉంది, మళ్ళీ రోడ్డు ప్లెయిన్గా ఉంది. ఇక్కడ అటువంటి ఘాట్ రోడ్లు ఏమి లేవు, ఎందుకంటే ఇక్కడ జనవాసం అంటే ప్రజల నివాసాలకు దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది మరి నాకైతే. చూసారు కదా, అంటే ఎందుకు అలా అనిపిస్తుందంటే ఇక్కడ పంటలు పండించడానికి అనుకూలంగా ఉండే ప్లేస్ మాట. అలాగే ఇక్కడ దారి వస్తుందన్నమాట, అంటే కొండల్లోంచి వచ్చే వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ అంతా ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే ఈ కొండ ప్రాంతాల్లో ఎక్కువగా ఇటువంటి వాటర్ ఫాల్స్ ఉంటాయన్నమాట. చాలామంది ఇక్కడ దగ్గరలో మిత్తివాడ అనే గ్రామం ఉందంట. ఆ గ్రామానికి సంబంధించిన ప్రజలు ఇక్కడ బట్టలు ఉతుక్కోవడానికి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ బట్టలు ఉతుక్కుంటారని చెప్తున్నారు అన్నమాట. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత గ్రామం స్టార్ట్ అవుతుంది. గ్రామం ఏ విధంగా ఉందో చూద్దామండి. మిత్తివాడ ఇది మిత్తివాడ గ్రామానికి సంబంధించిన హౌసెస్. మరి ఇక్కడ బిల్డింగ్లు కట్టారంటే వీళ్ళు మెటీరియల్ ఎలా తెచ్చుకున్నారంటే అది గ్రేట్ మాట. మనకి చాలా కష్టంగా ఉంది, బట్ వీళ్ళు ఏ విధంగా తెచ్చుకున్నారో చూడాలి. ఇక్కడి నుంచి బాపన్నదార అని విలేజ్ వెళ్తున్నాం అన్నమాట. 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉందంట, అది చూసేద్దాం.
మన మిర్తివాడ గ్రామం కొంత దూరం వచ్చిన తర్వాత గ్రామం దాటేమాట కేమిర్తివాడ. ఇప్పుడు బాపనదార అనే గ్రామం వెళ్తాం కదా, ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది అంటండి. ఒక 2 కిలోమీటర్స్ జర్నీ తర్వాత బాపనదార అనే గ్రామం వస్తుంది. ఇక్కడ మ్యాక్సిమం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువగా ఇక్కడ జీడి తోటలు ఎక్కువగా ఉన్నాయి. అంటే జీడి మామిడి తోటలు అంటారు కదా, చాలామంది అటవీ ప్రాంతాల్లో జీడి చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక ప్రధాన ఆదాయం కూడా అవే. ఈ గింజల ఎరుకుని చాలామంది ప్రజలు జీవిస్తూ ఉంటారు అన్నమాట. ఇది ఇంకా దగ్గరలోనే ఉందండి గ్రామం. ఒకసారి ఇక్కడ రోడ్డు చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు. రీసెంట్గా ఇక్కడ టవర్ ఒకటి వేసారంటండి. సిగ్నల్ ఉంటుందో లేదో తెలియదు కానీ టవర్ ఓపెన్ చేశారంట. సిగ్నల్ లేదని ఈ ఊరిలో టవర్ వేసారంట. మరి చూడాలి ముందుకెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. మనం చాలా దూరం ప్రయాణించి ఇలా రావడం జరిగింది. ఈ ఘాట్ రోడ్లో ప్రయాణం చాలా దూరం ప్రయాణించాం. బట్ ఏంటంటే ఈ ఘాట్ రోడ్లో సరదాగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, చాలా బాగుందన్నమాట జర్నీ. ఓకే, చాలా దూరం ప్రయాణించిన తర్వాత కే మిర్తివాడ అనే గ్రామం దాటిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అయితే బాపన్నదార అనే గ్రామ సరిహద్దులో ఉన్నమాట. ఇక్కడ గ్రామం దగ్గరలోనే ఊరికి ఎంట్రన్స్లో ఒక చింత చెట్టు ఉంది. చాలా పురాతన కాలం ఒక చింత చెట్టు అన్నమాట. అంటే ఈ అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా ఇటువంటి చింత చెట్లు, అంటే మామిడి చెట్లు, అంటే జీడి తోటలు ఎక్కువగా ఉంటాయి. ప్రధానంగా నేను ఇప్పుడు వరకు చూసిన వాటిలో జీడి పంట ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఎక్కువగా జీడి పంట మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఓకే, ఇది బాపన్నదార వెళ్ళే గ్రామం సరిహద్దులో ఉన్నమాట. ఇక్కడి నుంచి ఊరు స్టార్ట్ అవుతుందండి. ఈ బాపన్నదార అనే గ్రామం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్నది బాపన్నదార విలేజ్ అన్నమాట. అంటే చుట్టూ కొండ ప్రాంతాలు మధ్యలో ఒక చిన్న గ్రామం అన్నమాట. వాళ్ళు ఎలా ఉంటారు అనేది ముందుకెళ్ళిందా చూద్దాం. యాక్చువల్గా వీళ్ళు ఊర్లో టవర్ లేదు. ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చాలామంది ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారని చెప్పడం జరిగింది కదా. రీసెంట్గా అయితే ఇక్కడ టవర్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. అంటే టవర్ ఇంకా ఓపెన్ చేయలేదు, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి సిగ్నల్ ఉండట్లేదు కాబట్టి చాలా ఇబ్బంది కాబట్టి ఇక్కడ టవర్ వేస్తున్నారు అనమాట. ఒక 3 గుడిసెలు కనిపిస్తున్నాయి. అవన్నీ తాటాక గుడిసెలే, అలాగే ఉంటాయి అనుకుంటున్నాను. ముందుకెళ్ళిన తర్వాత అవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. మేము ఈ కొండ ప్రాంతాల్లో ప్రజలు ఎలా ఉంటారని తెలుసుకోవడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అంటే బాపన్నదార అలాగే కొండపల్లి కొన్ని గ్రామాలు చూడడానికి వచ్చామట. సార్ మీ పేరేంటి? నా పేరు జర్త సత్యబాబు అండి. జర్త సత్యబాబు గారు. సార్ మీది ఏ ఊరండి? మా ఇది కొండపల్లి గ్రామం అండి. కొండపల్లి అంటే ఈ వెనకాల లేకపోతే ముందు ఎక్కడైనా ఉందా? ఇటు కేమిర్తివాడ నుంచి లోనకి వెళ్తే బురదకోట అండి. బురదకోట నుంచి మధ్యలో నుంచి రూట్ ఉంటుంది పైకి. ఓకే, ఎన్ని కుటుంబాలు ఉంటాయి సార్ మీ ఊరు? మా ఊర్లో ఒక 40 కుటుంబాలు చిల్లర ఉంటాయండి. 40 కుటుంబాలు. సార్ ఇప్పుడు ఈ కొండల్లోకి రావడం మేము చాలా కష్టపడ్డాం. అంటే ఘాట్ రోడ్లో పైకి కిందకి పైకి, అలాగే రోడ్లు కూడా సరిగ్గా లేవు. కానీ మీరు ఎలా ఉంటారు సార్ ఇక్కడ? ఎలా ఉంటారంటే ఏమున్నదండి, ఇంతకు ముందు రోడ్ లేనప్పుడు ఏదైనా అయితే జ్వరం వచ్చినా సరే దాన్ని మోసుకెళ్ళి వాళ్ళమండి. ఆ కర్ర కట్టి దానికి ఒక దుప్పటి కట్టి దాని మీద వేసి తీసుకెళ్ళాలండి. అప్పటి నుంచి మధ్యలో రూట్ వచ్చిన కంచి కింద నుంచి ఏదైనా ఫోన్ చేసిన అంబులెన్స్ అంటే దారిపల్లి వరకు వచ్చి అక్కడి నుంచి అక్కడ దాకా ఏదో తీసుకెళ్ళి అక్కడి నుంచి అంబులెన్స్ మీద తీసుకెళ్తాం. ఓకే, ఫోన్ సిగ్నల్ కూడా ఉండదంట కదా? ఫోన్ సిగ్నల్ కూడా లేదండి. టవర్లు వేసారు కానీ ఇదిగో ఇలా టవర్లు మా కొండ పైన టవర్ వేసారు. ఫోన్ అయితే రాదు, ఫోను అవ్వదండి. అంటే మీరు ఏం పనులు చేస్తూ ఉంటారు మీరు? మాకేం పని ఉందండి, పైన పొలం పని ఉండదు, ఏముండదు. ఇంకా ఇదిగో ఇంకా మెట్ట పని అండి అంతా. మాకు దల్లగా కుర్రాలు కానీ గంటెలు కానీ జొన్నలు కానీ. అవును, ఇది వరకు పండించేవారు. ఇప్పుడు ఇంకా అది లేదండి. ఏమైనా కొద్ది బయలు చేస్తే జీడి మామిడి ఇది పెంచుకోవడమే. ఓకే, మరి పనులు లేకపోతే ఇబ్బంది కదా? ఇబ్బంది అండి. ఇంకా కూలి పని ఎంత ఇస్తారు మీకు? కూలి పని మాకైతే 100 రూపాయలకి ఎక్కువ ఉండదండి. 100 రూపాయల? మరి అంత తక్కువ? మరి సరిపోతాయి మీకు డబ్బులు? సరిపోతాయి అంటే ఇంకేముండదండి. అదే పరిస్థితి. మన్యం జిల్లా దగ్గరలో ఉంది కదా, అవతల రాజవమ్మంగా గ్రామాలు ఉన్నాయి కదా, అక్కడికి ఎలాంటి వెళ్ళిపోతారా మీరు?
ఫస్ట్లో రాజమామ మండలం ఉండిందట అన్న మాకిటు. మీకు మీ దాంట్లో కలిపేశారా అప్పుడు? మా ఆ టైప్ నుంచి తీసేసి ఈ టైప్ కలిపారు మాకు. ఇప్పుడు మీకు అటు ఉంటే బెటర్ అనుకుంటున్నారా, ఇటు ఉంటే బెటర్ అనుకుంటున్నారా? బెటర్ అనిపించింది మాకు. రాజమమ్మంగి అందులోనే కలిపి అన్యం ఏరియాలో ఉంటేనే మాకు ఇప్పుడు ప్లాన్ చేరు ఇచ్చిందన్న కాకినాడ జిల్లాలో పెట్టేశారు మాకు. యాక్చువల్గా మీరు అటు సైడ్ ఉండేవారు అనమాట, మంజం జిల్లాలో ఉండేవారు. ఇంతకు ముందు మాకు రాజమామ మండలం ఉండిందంట ఈ 4 గ్రామాలకి. ఓకే ఓకే. కానీ కొండ దాటడం కష్టమని కొండంతన్నా ఉలుగోగుల నుంచి ఆ దగ్గరలో కుంతుదవా కానీ ఇలా రూట్ పడితే మాకు దగ్గరగా ఇలా వెళ్ళిపోవడానికి. పెద్దపాలెం నుంచి గోకవరం మెట్టిసంత అలా వెళ్ళడానికి. ఓకే ఓకే. కొండపల్లి గ్రామానికి సంబంధించి సతీష్తో మనం కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఏంటంటే ఒకప్పుడైతే చాలా దారుణంగా ఉండేదంట ఈ ప్రాంతానికి రావడం. ప్రస్తుతం అయితే ఇటువంటి రోడ్లు అయినా ఉన్నాయి. ఈ రోడ్ల ద్వారా ఏదైనా హెల్త్ కంప్లైంట్ వస్తే కొంతవరకు తీసుకెళ్ళి అక్కడ దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర అంబులెన్స్ కనుక ఉంటే అక్కడికి వచ్చి అంబులెన్స్ ఉంటుంది, అక్కడ వరకు మేము తీసుకెళ్తాం ఏదైనా పేషెంట్ ఉంటే అని చెప్తున్నారు. అంటే జీడి పనులు మాత్రమే ఉంటాయి, అంతగా పనులు కూడా ఉండవు, కనీస కూలి వచ్చి 100 రూపాయలు అలా ఉంటుందని చెప్తున్నారు. ఒకప్పుడైతే ఇదంతా మంజం జిల్లాలో కలిసి ఉండేదంట, ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లాలో కలిపారు. ఎందుకంటే మనకి వెనకాల కనిపిస్తున్న కొండలు ఉన్నాయి కదా, ఆ కొండ వెనకాల ఉండే ప్రాంతాలన్నీ మంజం జిల్లాకు సంబంధించిన ప్రాంతాలు ఏమట. కానీ ఆ జిల్లాలో కలిపితేనే మాకు మంచిదని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్లేస్లో కలపడానికి కారణం ఏంటంటే ఈ కొండ దాటాలంటే చాలా కష్టం. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే మాకు ఆ మంజం జిల్లాలో ఉంటేనే మాకు ఏదైనా బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత గ్రామాలు ఏ విధంగా ఉంటాయో చూద్దామండి. మనం బాపన్నదార అనే గ్రామం వచ్చేసాం. ఇక్కడ బాపన్నదార గ్రామానికి సంబంధించిన ఒక బోర్డు అయితే ఏర్పాటు చేశారు. బాపన్నదార సుస్వాగతం, మా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మేమంతా కట్టుబడి ఉన్నాం అని ఒక బోర్డు పెట్టారు. ఇదే బాపన్నదార గ్రామం సంబంధించిన హౌసెస్ మాట. ఇక్కడి నుంచి మొదలవుతాయి. ఇలా హౌసెస్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడడం. ఇవన్నీ పూరు గుడిసెలు అన్నమాట, అన్ని గుడిసెలే. ఆ గుడిసెల దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ ఈ బాపన్నదార గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి అయితే ఇక్కడ ఉన్నారు, ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. వీళ్ళ వాయిస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మనకి వీళ్ళకి తేడా ఏంటో కొంచెం తెలుస్తుంది. నమస్తే అండి, మీ పేరు? భీమరెడ్డి అండి. భీమరెడ్డియా? ఓకే ఓకే. మీది ఏ ఊరు? ఈ ఊరే. ఈ ఊరంటే బాపన్నదారే. బాపన్నదార. మీ ఎన్ని ఇల్లులు ఉంటాయి మీకు? మాయా అటు పైన ఉన్నాయండి. ఇంకా ఉన్నాయా? చాలా ఉన్నాయా? నేనేం చేయలే ఉంటున్నాను. ఓకే. ఏం పని చేస్తూ ఉంటారు మీరు? ఏవో తుప్పాలు కొట్టుకుంటా. ఆ తుప్పలు కొట్టుకుంటా ఉంటారా? పనికి వెళ్తారా? ఎంత ఇస్తారు డబ్బులు? మాకా 150 ఇస్తారండి మధ్యాహ్నం దాకా. మధ్యాహ్నం దాకా 150 రూపాయలు అంతే? తక్కువ? తక్కువ. సరిపోతాయి డబ్బులు? సరిపోతాయి అంటే మరి మన అందరం ఒకళ్ళమే కదా, అంతే. ఇంకా అలా తీసుకుంటాం అన్నమాట. మీకు ఏమైనా కావాలంటే సరుకులు ఏం తెచ్చుకుంటారు? ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు? పెద్దపాలెంకి రావాలా? పెద్దపాలెంకి రావాలి. సంత ఎక్కడ మీకు? సంత మరి పెద్దపాలెమే. పెద్దపాలెమే. మీరు సంతకి వెళ్ళి ఏమైనా అమ్ముతారు ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి? ఏం మొయ్యమండి, ఇప్పుడు తిరుగుతున్నాయి కదా, ఇంకా మొయ్యరు. మొయ్యం. ఎందుకు మొయ్యరు? ఏదైనా అంతే ఏనకేసి పోతాం. అంటే అర్థం కాలేదు నాకు. ఏనకేసి ఉంటాం. ఎనకేసి నుంచి ఎత్తారా? ఏనకేసుకుని ఏమేమి పండిస్తారు మీరు? మీ దగ్గర ఏముంటాయి? ఇక్కడ ఏం పండుతుందండి? ఇంకా జీడి పిక్కలు, జీడి మామిడి పిక్కలు అవి అమ్ముతారు. ఇంకా అవి అమ్ముతారు. ఇంకా ఇంకేం లేవు. సీతాఫలాలు? సీతాఫలాలు ఎవరికి కానీ లేవు. మామిడికాయలు? మాడి తోట కూడా చూపరా మా అయిపోయి. ఇంకేం అమ్ముతారు మేము కొనుక్కుంటాకి? ఇంకేమున్నాయండి? కొర్రలు, సజ్జలు, జొన్నలు ఇవి అమ్మేవారంట కదా? అప్పుడు పండించి ఉన్నాం, అమ్మి ఉన్నాం. మరి ఇప్పుడు పండించలేదు? లేదు, పండించలేదు. ఒక ఏసాలో పెడతాం లేదు. దూడలు గట్ట లేక ఏసాలు పెడతా లేదు. ఇలా ఉన్నాయో. ఓకే. 150 ఇస్తారు మాట కూలి. చూసారు కదా, ఇది
బాపన్నదార గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తితో మాట్లాడడం జరిగింది. ఈయన కూలి పని వచ్చి 150 రూపాయలు అంటాను. అంటే దగ్గరలో సంత ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి వస్తువులు కొనుక్కుంటామని చెప్తున్నారు. ఏంటంటే జీడి పిక్కలో లేదా సీతాఫలాలు కొంతమందికి మాత్రం ఉంటాయి, అవి మాత్రం అక్కడికి వెళ్ళి అమ్ముతూ ఉంటామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ హౌసెస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దామండి. అన్నం తిన్నారా? ఇంకా లేదండి. ఇంకా అదో నూనె లేదని వచ్చింది. నూనె లేదనా? ఎక్కడ అమ్ముతారు నూనె? కొట్టుందా? నీళ్ళు ఉంటాయా? డ్రింకులు ఉంటాయా? ఉంటాయా? ఎక్కడ? ఈ ఇల్లా? అవతల ఉన్నదే. ఇలా తిరిగి పోద్ది బండి అక్కడికి వెళ్తుందా? ఓకే. ఇప్పుడు వెనకాల హౌసెస్ ఉన్నాయి కదా, ఆ హౌసెస్కి వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఏంటో చూద్దామండి ముందుకు వెళ్ళిన తర్వాత. యాక్చువల్గా మనం బాపన్నదార అనే గ్రామం వస్తే ఇక్కడ అందరూ గిరిజన ప్రాంతానికి సంబంధించిన ప్రజలేమాట. ఇక్కడ చూసారు కదా, మన సైడ్ జీడిపళ్ళు ఉంటాయి కదా, జీడిపళ్ళు కింద జీడికాయలు జీడి గింజలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ జీడి గింజలే. ఇవి చాలా కాస్ట్ అన్నమాట. మన సైడ్ కేజీ వచ్చి 600-800 ఉన్నాయి. అలాగే జీడిపప్పు వచ్చి ఇవి కాల్చుకుని దీని నుంచి పెక్క తీస్తారన్నమాట. జీడిపప్పు మట్టిది చూసారు కదా. వీళ్ళు ఎప్పుడు ప్రధానంగా దీని మీద జీవనం గడిపే కుటుంబాలు అన్నమాట. ఇవి అడవుల్లో ఈ జీడి గింజలు ఇలా ఏరుకుని వచ్చి ఇవి అమ్ముతుంటారన్నమాట. ఇది ఇక్కడ ప్రజలు ఎలా జీవిస్తారు అని చెప్పడానికి ఇది చూపిస్తున్నాను. ఒకసారి ఇక్కడ జీడి గింజలు ఎండేశారన్నమాట. ఇది ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఎంత ఇస్తారో కేజీ ఎంత ఇక్కడ? ఇవి 90 రూపాయల 93 రూపాయల అంటే మేము పట్టుకొచ్చాం అనుకో. ఇప్పుడు సపోజ్ 93 రూపాయలు ఇస్తారు మాకు. ఇవి మీరు అమ్ముకుంటే ఎంతకు అమ్ముతారు? మేము అమ్ముకున్నంత అది వేరే అల్లాకి తెలుస్తాయండి. ఓకే. ఇక్కడ కాటా ఉంది కదా, అంటే ఈ చుట్టుపక్కల ప్రజలు చిన్న చిన్న పిల్లలు కానీ మాత్రం పెద్దవాళ్ళు కానీ అందరూ జీడిపిక్కలు ఇక్కడ తెచ్చి అమ్ముతూ ఉంటారు అనమాట. కేజీ వచ్చి 93 రూపాయలకి అమ్ముతారు అంటారండి. కేజీ వచ్చి 93 రూపాయలకి అమ్ముతూ ఉంటారంట. ఇది ఇక్కడ పరిస్థితి అన్నమాట. ఒకసారి ఇక్కడ గుడిసెలు ఉన్నాయి. ఒకసారి అంటే వీళ్ళకి కుళాయి సిస్టమ్ మాత్రం ఇంటింటికి మాత్రం కుళాయి ఉన్నది. అంటే వాటర్ బాగానే వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొండ ప్రాంతాల్లో వాటర్ కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి నీట్గా అయితే ఏ విధమైన ఇబ్బంది లేదు. అందరికీ వాటర్ ఫెసిలిటీస్ బాగానే ఉంటుంది. ఒకసారి ఇక్కడ గుడిసెలు చూడండి. ఒకసారి మొత్తం ఆల్మోస్ట్ గుడిసెలన్నీ ఇదే విధంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే పైన ఒకసారి చూడండి, ఒక కిరీటంలా ఉందన్నమాట పాక పైన. అక్కడి నుంచి వాటర్ డైరెక్ట్గా లోపలికి వెళ్ళకుండా వీలుగా ఉంటుంది. అలాగే ఏదైనా సుడిగాలు లాంటివి వచ్చినా కానీ కప్పు పడిపోకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ హౌసెస్ అన్నీ ఇదే విధంగా కట్టుకున్నారన్నమాట. చాలా చల్లగా కూడా ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళ హౌస్ ఏ విధంగా ఉన్నదో చూద్దాం. గుడిసె లోపలికి వచ్చిన తర్వాత లోపల ప్లేస్ అయితే ఈ విధంగా ఉంది. చాలా అంటే పూరు గుడిసెలు భలే ఉంది. ఎంత గాలి వచ్చినా కానీ ఈ లోపలికి రాదు. వర్షం కూడా యాక్చువల్గా చాలామంది ఈ కిందకి ఉంటే వర్షం చినుకులు కూడా లోపలికి రావన్నమాట. అదేవిధంగా కట్టుకున్నారు. ఇది చిన్న అరుగుమాట. ఇలా లోపల హౌస్ లోపల ఏ విధంగా ఉంది చూద్దాం. చూసారు కదా, బయట చాలా విపరీతమైన ఎండ. బట్ ఏంటంటే లోపలికి వస్తే చాలా కూల్గా ఉంది ఈ ప్లేస్. ఇదంతా మట్టితో చేసిన గోడలు అన్నమాట.
చూసారు కదా వీళ్ళ హౌస్లో ఉండే మంచం అయితే ఏమి లేదు, కొన్ని బిందులు అయితే ఉన్నాయి. అలాగే పనసకాయ కూడా ఉందండి ఇక్కడ. అంటే ఈ అడవిలో ఎక్కువగా పనస పళ్ళు అవి దొరుకుతాయి కాబట్టి వీళ్ళ పనసకాయ కూడా చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇది లోపల ఉండే ప్లేసు. అమ్మ ఏం కూర వండుతున్నారు? చారు పెట్టారా? ఆ చారమ్మా. ఓకే ఓకే. ఈ చారు సరిపోతుందా ఇంకేమైనా కూర వండుతారా? సరిపోతుందా? ఓకే ఓకే. ఇంత లేట్ అయిందమ్మా, టైం ఎంత అయింది? 11:30. పనికి వెళ్ళారా? చేలోకి వెళ్ళి ఇప్పుడు వచ్చామమ్మా. ఓకే ఓకే. చూసారు కదా ఇక్కడ చేను పని చేసుకుని ఇప్పుడు వచ్చారన్నమాట. ఇప్పుడైతే చారు పెడుతున్నారన్నమాట. ఇది ఇక్కడ ఉండే ప్రజలు ఇలా జీవిస్తారని చెప్పడానికి మాత్రమే మీకు చూపిస్తున్నాను. అమ్మ ఇది ఏంటమ్మ ఇది? అంటే ఎందుకు ఉపయోగిస్తారంటావు? ఇదా ఈ వస్తువుని చూడండి, నాకు తెలియదు దీన్ని ఏమంటారని. డిప్పగా అంటండి. ఇది ఒకసారి చూడండి. ఒకప్పుడైతే స్నానం చేయడానికి, నీళ్ళు తీసుకోవడానికి దీన్ని ఉపయోగించారంట. ఇది ఒక పాదు కాస్తుంది అంటండి. ఇది ఆనపాదు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందంట. దాని నుంచి తయారు చేసారన్నమాట. ఇది ఒక కాయ, ఇది డిప్పకాయ. ఆనపకాయ ఎలా ఉంటుంది, ఇది కూడా అలాగ ఉంటుంది అన్నమాట. ఈసారి ఎప్పుడైనా ఉంటే కనుక చూపిద్దాం. అమ్మ మీరు ఎక్కడి నుంచి తెచ్చారు ఇవి? ఈ గింజలు ఎక్కడి నుంచి తెచ్చారు? చేలో తెచ్చారా? దొరుకుతాయమ్మా మీకు ఇవి? దొరుకుతాయండి. ఎవరు ఏమంటారు తెచ్చుకుంటేనే? ఏమంటారండి? ఏమనరా? ఎవరి తోటలో వాళ్ళే ఏరుకుంటామండి. మీ తోట మీకు ఉంటుందా? ఓకే ఓకే. మీకు ఉంటాయమ్మా ఇలాగా? ఒకరి చేలోనే వాళ్ళే ఏరుకుంటారండి, ఒకరి చేలోకి ఒకరు వెళ్ళారండి. ఓకే ఓకే. ఇవన్నీ తెచ్చుకుని ఇప్పుడు అమ్ముతారమ్మా మీరు? అమ్ముకుంటామండి. ఎంతకు అమ్ముతారు ఇప్పుడు? నాకు కేజీ ఎలా ఉంటే అలా అమ్ముతామండి. కేజీ ఇప్పుడు ఎంత? కేజీ రేటు 93 అండి. 93 రూపాయలు. ఇవేనండి, ఇదే పంట అండి మాకు. ఇదే పంట? ఇదే పంట అండి. ఇదే పంట. దీనివల్లే మా బ్రతకండి. మీ బ్రతకంతా దీని మీద? దీనివల్లేనండి. ఓకే ఓకే. ఇప్పుడు సంతకు పట్టుకెళ్తారమ్మా ఈ అమ్మడానికి? ఆలోచి కొనుక్కుపోతారా? ఇక్కడ కొనేసుకుంటారండి. చూసారు కదా, మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ ప్రజలందరూ ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి అందరూ జీడిపిక్కలు ఎక్కువగా అమ్ముకుంటున్నారు. ఇవి కేజీ వచ్చి 93 రూపాయలు అని చెప్తున్నారు అన్నమాట. ఇవి చాలా తక్కువ కాస్ట్ కదా. మామూలుగా అయితే మనకి కేజీ వచ్చి 800 ఉంటున్నాయి, కొన్ని చోట్ల అయితే 1000 రూపాయలు ఉన్నాయి. ఇది కాల్చుకుని తీసుకుంటే సరిపోతుంది. ఇది చాలా తక్కువ రేట్ అనుకుంటున్నాను, 93 రూపాయలు అంటే కనుక. మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు కూడా అర్థమవుతుంది. ఈ బాపన్నదార అనే గ్రామంలో జీడిపిక్కలో 93 రూపాయల రేటు పలుకుతుంది. ఇది ఇక్కడ ప్రజల పరిస్థితి. ఇది హౌస్ వచ్చి ఈ విధంగా ఉంది. ఇలా ఇంచుమించు అంటే సిగ్నల్ కేబుల్ వచ్చే అవకాశం లేదు కాబట్టి ఏదైనా డిష్ కానీ పెట్టుకుంటూ ఉంటారు అన్నమాట. ఇది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ అక్కడక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. అంటే రేర్ మాట ఇలాంటి బిల్డింగ్ ఉందంటే వీళ్ళు చాలా కొంచెం డెవలప్ అయిన వాళ్ళు అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు బిల్డింగ్ కట్టుకోవడం ఈజీయే, కానీ ఇక్కడ మెటీరియల్ రావడం చాలా కష్టంతో కూడుకున్న పని. చాలామంది బిల్డింగ్ కట్టుకోవచ్చు, కానీ ఇక్కడ మెటీరియల్ రావడమే కష్టం అన్నమాట. మెటీరియల్ వస్తే అందరూ ఈ పాటికి వీళ్ళందరూ బిల్డింగ్ కట్టుకునే అవకాశం కూడా ఉండే ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి లోపల హౌస్ ఏ విధంగా ఉందో చూడవచ్చు. ఎందుకంటే ఇలా లోపలికి వెళ్ళాలంటే వంగిని వెళ్ళాలన్నమాట. వీళ్ళ ఇళ్ళన్నీ ఇదే విధంగా ఉంటాయి. సిమెంట్ చేసుకున్నారు అబ్బాయిలా. యాక్చువల్గా ఇలా గచ్చు చూసారా,
చాలా నీట్ గా సిమెంట్ చేసుకున్నారు. మట్టా ఎంత నీట్ గా ఉందండి అమ్మా. మట్టేనా? చూసారు కదా, ఇదంట ఒక రకమైన మట్టి అంటండి. మట్టిని వీళ్ళు సిమెంట్ లాగా అలిగారమ్మ, రొంగేసారమ్మ దీనికి. ఒక రకమైన సిమెంట్ లా ఉంది. ఇదంతా సిమెంట్ మాత్రం కాదంటండి, మట్టి అంటండి. ఈ మట్టి ఒకసారి చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందో. మన ఇంట్లో సిమెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో అంతకన్నా నునుపుగా ఉందన్నమాట. అంటే సిమెంట్ చేసినట్టు ఉంది ఇక్కడ కూర్చుంటే. అంటే ఏ రకమైన మట్టి అమ్మ ఇది? దొరుకుతుందా లేకపోతే మామూలు మట్టినా? దొరుకుతుందండి. ఇది వేరే రకం మట్టి. ఏం చెయ్యాలంటే గుణపంతో తవ్వి రాయితోని గుద్ది జల్లెడు ఉంటది, జల్లెడతోనే జల్లించి అప్పుడు తెచ్చుకొని నానబోసేసి నీళ్ళు వేసేసి పిసుకాలన్నమాట. పిసుకేసి ఇలా మేగాలన్నమాట. ఇది గీకెత్తాం పైన. మళ్ళీ గీకేస్తారా? గీకేసి అప్పుడు ఆ పిసుకుని మట్టి ఇలా మేగుతాం అన్నమాట. ఇప్పుడు ఇలా చేశారు కదా, ఎన్ని రోజులు ఉంటదమ్మా ఇలాగా? ఉంటదండి, సంవత్సరం ఉంటదండి. సంవత్సరం వరకు ఉంటదండి. మళ్ళీ ఎప్పుడు అలుగుతారు ఇలాగా? మళ్ళీ సంవత్సరానికి అలుగుతా ఉంటారు. సంక్రాంతి పండగ వస్తుంది కదండి, అప్పుడు మళ్ళీ గీక్కొని మళ్ళీ మట్టి తెచ్చుకొని మళ్ళీ అలాగే ఇలాగా చేస్తూ ఉంటారన్నమాట. మళ్ళీ పేడాలకేసి మళ్ళీ తర్వాత రాయి ఉంటది, రాయితో ఇలా పాముతాం అన్నట్లాగా. ఓకే, చూసారు కదా. అసలు మన ఇంట్లో కూడా ఇంత అందంగా ఉండదేమో, సిమెంట్ చేసినా ఇంత నునుపు రాదేమో. కానీ వీళ్ళు మట్టితోటి ఒక రకంగా మట్టి తెచ్చుకుని వీళ్ళు జల్లించి ఈ విధంగా తయారు చేస్తారంట. చాలా అందంగా ఉంది. వీళ్ళు ముగ్గులు కూడా చూడొచ్చు, ఒక రకమైన చుక్కల కింద డిజైన్ పెట్టారు. కింద ఒక రంగు ఉంది, మిగతాదంతా ఒక రంగు ఉంది. చాలా చాలా అందంగా ఉంది. వీళ్ళు ఇల్లు ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు. నమస్తే అండి. నమస్తే అండి. మేము కొండల్లో చాలా దూరం ప్రయాణం చేసి బాపన్నదార అనే ఒక మారుమూల పల్లెటూరుకి రావడం జరిగింది. ఓకే సార్, ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు అనేది మేము తెలుసుకోవడానికి ఈ ప్రాంతానికి వచ్చాం. ప్రజలది ఏమన్నా సార్, ఈ ప్రాంతాల్లో గత 22 సంవత్సరాలు అవుతుందండి నేను ఇక్కడికి వచ్చి. ఓకే సార్. 2002లో వచ్చాను. ఈ దారి మార్గాలు కానీ ఇప్పుడున్నటువంటి ఈ విధానాలు కానీ అప్పుడు లేవు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అడవికి వెళ్ళడం, ఆ కర్రలు నరుక్కుని బొగ్గులు కాల్చుకుని అమ్ముకుని, అడవికి వెళ్ళి ఆ చింతకాయలు కోసుకుని, ఆ సీతాఫలాలు కోసుకుని, లేదంటే ఆ పనసకాయలు అలాంటి ఏదైనా అడవి సంపద, ఆ కర్రలు కానీ ఆ పళ్ళు కానీ ఏమైనా కాయలు అవి తెచ్చుకుని అవి మరలా ఇక్కడి నుంచి కావిడి వేసుకుని లేకపోతే నెత్తిమే పెట్టుకుని మోసుకుని మరి పెద్దపాలెం, శరభారం అలాగా ఆ ఏరియాలకు పట్టుకెళ్ళి అమ్ముకుని దానితో వచ్చినటువంటి డబ్బులతోటి వారు జీవనోపాధిని కొనసాగించుకుంటూ ఈ ఏరియాలో వారు జీవిస్తూ ఉన్నారనమాట అండి. చాలా పేద ప్రజలు ఏమండి, అనాగరికులు, ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేనటువంటి ప్రాంతం ఇది. రోడ్లు గాని మరి ఈ మధ్య వరకు కూడా ఈ కరెంట్లు గాని ఇప్పటికీ కూడా ఏంటిది సెల్ నెట్వర్క్ గాని లేనటువంటి ప్రాంతాలు ఇవి. ఇలాగ ఈ అడవిలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారండి ప్రజలు. సార్, మీ పేరు? నా పేరు జయరాజ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడ గొల్లప్రోల్ మండలం ఏ విజయనగరం నుంచి నేను వచ్చాను అనమాట. ఇక్కడ మీకు పని ఏంటి సార్? అంటే నేను ఇక్కడ పాస్టర్ అండి, చర్చ్ పాస్టర్ అండి. చర్చ్ పాస్టర్ అన్నమాట. ప్రతి సండే వస్తారా సార్? ప్రతి సండే వస్తామండి. మళ్ళీ మధ్యలో కూడా వస్తుంటాం. అసలు యాక్చువల్ గా ఇక్కడికి వచ్చినప్పుడు కాలినడకతోనే మేము వచ్చేవాళ్ళం అండి. మొదట్లో పెద్దపాలెం నుండి కాలినడకే. 20 సంవత్సరాల నుంచి మీకు వీళ్ళతో 22 సంవత్సరాలు అండి ఈ ప్రజలకి నాకున్నటువంటి అనుబంధం. లక్షవారం ఏమో అంటే గురువారం ఏమో ఏలేశ్వరం సంతకి వెళ్తారు, అందుమీద వేసుకుంటారు ఈ మూటలో. అక్కడికి వెళ్ళి అమ్ముకుని సంత తెచ్చుకుంటారు. మళ్ళీ సోమవారం ఏమో పెద్దపాలెం సంత. అప్పుడు కూడా వీళ్ళు మోసుకుని వెళ్ళి అక్కడ అమ్ముకుని మళ్ళా సామాన్లు సంత తెచ్చుకుంటారు. ఇక్కడ బాపన్నదార అనే గ్రామం వస్తే ఇక్కడ
జయరాజ్ గారితో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. సుమారు 22 సంవత్సరాలుగా ఈ గ్రామంతో అనుబంధం ఉన్న వ్యక్తి మాట. వీళ్ళందరూ అడవిలో దొరికే సంపద అంటే పనసకాయలు కావచ్చు, కర్రల బొగ్గుల కింద మార్చుకుని ఇవన్నీ తీసుకెళ్ళి ఒక సంతల్లో అమ్ముకోవడం, వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకోవడం, మొత్తం వీళ్ళందరూ డెవలప్ లేని ఒక అనాగరికమైన జీవితాన్ని గడిపే ఒక మారుమూల పల్లెటూరులో నివసించే ప్రజలమాట. వీళ్ళ గురించి కొన్ని విషయాలు చాలా గొప్పగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్రైజ్. ఇక్కడ కనిపిస్తున్న స్కూల్ ఒకసారి చూడండి. ఇది బాపన్నదార గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల. యాక్చువల్గా ఇది నాడు నేడు స్కూల్లో ఉంది కాబట్టి ఈ స్కూల్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ స్కూల్ ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల బాపన్నదార అక్కడ పేరు కట్ అయిందండి. ఇది ప్రత్తుపాడు మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఒకప్పుడైతే ఇదంతా తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. ప్రస్తుతం అయితే ఇది కాకినాడ జిల్లాలోకి మారినట్టుంది కొత్త జిల్లాల కారణంగా. అలాగే డైస్ కోడ్ వచ్చి 2814100201 అనమాట. యాక్చువల్గా ఇక్కడ స్కూల్ ఉందంటే ఈ స్కూల్కి మాస్టర్ రావాలి తప్పనిసరిగా. ఈ మాస్టర్ రావాలంటే సుమారు కొన్ని కిలోమీటర్ల ఘాట్ రోడ్లో ప్రయాణం చేసి ఈ ప్రాంతానికి రావాలి. వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే ఇక్కడ చదువుకునే పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అన్నమాట. ఘాట్ రోడ్లు కనుక బాగా డెవలప్ చేస్తే కనుక ఇక్కడ టీచర్లు ఈజీగా రావడానికి ఉంటుంది. టీచర్లే కానీ కాదు, ఇక్కడ చాలామంది ఈ ప్రాంతానికి వచ్చి విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ గ్రామానికి సంబంధించిన ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాల ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? గొంతుకొత్తపల్లి అండి. అది ఎక్కడ ఉందండి? శంకవరం మండలం అండి. శంకవరం మండలం నుంచి బురదకోట వచ్చాయండి. బురదకోట బాపన్నదార. చాలా కిలోమీటర్లు. చాలా కొండలు ఎక్కించారు మీరు? జాయి ఎక్కించండి. మేమే ఎక్కించడానికి చాలా కష్టపడ్డామండి. రోజు ఇలా వస్తా ఉంటారా? రోజు రావండి, వారానికి 2 చుట్లు వస్తాం. ఏం అమ్ముతున్నారు మీరు? ఐస్ క్రీమ్, చాకోబర్లు గట్టండి. ఐస్ క్రీమ్, చాకోబర్లు అవి అమ్ముతున్నారు అనమాట. ఎంత అయ్యి చాకోబర్లు? చాకోబర్ 20 అండి. ఒక చూపించండి మాకు. ఫోన్ 20 అండి. బ్యాక్ 10 అండి. ఆరెంజ్ 10. ఓకే. మ్యాంగో 10. ఐస్లు ఎంత ఉన్నాయి చెప్పు? 20 రూపాయలు బాగుంటాయి. ఐస్లు ద్రాక్ష అవి ఉన్నాయి కదా, అవి 10 అండి. అవి ఇవ్వండి. ఒక 5 ఇవ్వండి. పర్లేదు. యాక్చువల్గా మనం అయితే ఇక్కడ ఐస్లు కొనుక్కోవడం జరిగింది. ఐస్లే కదా? ఇది ఒక్కటి వచ్చి 10 రూపాయలంట. ఓకే, థ్యాంక్ యూ. అంటే దాహంగా ఉంది మెయిన్ ఎండలోనే, అందుకే తింటున్నాం అన్నమాట. ఒకసారి చాలా బాగుంది. ఎందుకంటే ఇలాంటి ప్లేస్లో మనకి అంటే మనం కొనుక్కోవడానికి కూడా ఏముండవు కాబట్టి ఇవే అమృతం కింద ఉంటాయన్నమాట. అందుకే మనకు కూడా సరదాగా ఉంది. ఈ గ్రామంలో ఒక రామాలయం ఉంది. అంటే ఊరికి మధ్యలో ఒక టెంపుల్ని ఏర్పాటు చేశారన్నమాట. చాలా అంటే ఎలాంటి ఊళ్ళో ఇటువంటి టెంపుల్ ఎలా నిర్మించారని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ మెటీరియల్ రావాలన్నా చాలా కష్టంతో కూడుకున్న పని. సిమెంట్ కానీ ఇసుక కానీ అలాగే ఇటుకలు కానీ రావాలంటే కష్టం. ఎందుకంటే టెంపుల్ కాబట్టి ఈ విధంగా నిర్మించాలని ఒక రామాలయం అయితే ఊరికి మధ్యలో నిర్మించడం జరిగింది. ఇది బాపన్నదార గ్రామానికి సంబంధించిన ఒక రామాలయం. నమస్తే అండి. నమస్తే సార్. మేము బాపన్నదార అనే గ్రామం వచ్చాం.
ఇక్కడ గ్రామం చూస్తుంటే కొండ ప్రాంతాల ప్రజలు ఎలా నివసిస్తారబ్బా అని అనిపించేలా ఉంది. సార్ ఈ గ్రామం గురించి కొన్ని విషయాలు చెప్తారని మీ దగ్గర రావడం జరిగింది. మీ పేరు సార్? నా పేరు మురళ రాజబాబు సార్. మురళీ రాజబాబు. మురళ రాజబాబు అండి. ఓకే సార్. నేను పంచాయతీ ఆర్గనైజేషన్ సార్. ఓకే సార్. నేను రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తూ ఉంటారు ఈ గ్రామానికి కాకుండా మిగతా గ్రామాలు కూడా చేస్తారా? మిగతా గ్రామాల్లో సార్. ఓకే సార్. అంటే ఈ గ్రామాల్లో ప్రజలు సార్ గత 12 ఇయర్స్ నుంచి ఓకే చాలా ఇబ్బంది సార్. ఎందుకంటే రోడ్డు లేని పరిస్థితి, మ్మ్. అలాగే ఎడ్యుకేషన్కి వేరే స్కూల్కి వెళ్ళటానికి కూడా పిల్లలు హై స్కూల్కి వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళాలన్నా కానీ ఇబ్బంది సార్. ఓకే సార్. ఒక రోడ్డు మార్గం లేదు, ఓకే ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ లేదు, ఒక టీచర్ రావాలన్నా మనకి ఇబ్బంది సార్. ఓకే. తర్వాత ఏంటంటే సార్ మనకి ఈ ప్రత్తిపాడు నియోజకవర్గంలో కానీ, శంఖవరం నియోజకవర్గం కానీ, రౌతులపూడి కానీ, అలుగు మండలాల్లో సార్ 59 గిరిజన గ్రామాలు ఉన్నాయి సార్. ఈ 59 గిరిజన గ్రామాల్లో ఎడ్యుకేటెడ్ పీపుల్స్ చాలామంది ఉన్నారండి. పీజీ చేసిన వాళ్ళు కానీ, డిగ్రీ చేసిన వాళ్ళు కానీ, ఇంటర్ చేసిన వాళ్ళు కానీ, వాళ్ళ ఆర్థిక స్థోమతి గవర్నమెంట్ ఉద్యోగాలు లేకుండా ఎంతోమంది పిల్లలు 59 గిరిజన గ్రామాల్లో చాలామంది ఖాళీగా ఉండి పిల్లలకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా వాళ్ళు చెట్టాపట్టా లేకుండానే అడవి ప్రాంతాల్లో నివసించడం జరుగుతుంది. ఓకే. చదువుకున్నా కానీ ఇక్కడే నివసిస్తున్నారు సార్. ఓకే సార్. వాళ్ళకి ఎటువంటి అవకాశం అనేది లేదు. ఓకే. ఎందుకంటారు అసలు? అంటే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ జాబ్స్ అని విన్నాను నేను, ఎక్కువ వస్తాయని కూడా తెలుసు. ఎందుకంటారు ఈ డిఫరెన్స్ చెప్తారా సార్? దీంట్లో మాది ఎస్టీ గ్రామాలే కనుక కానీ మాకు సబ్ ప్లాన్ ఏరియాలో ఉండటం వల్ల మమ్మల్ని ఎస్టీలో గుర్తించట్లేదండి. ఓకే. తర్వాత మిగతా ఏంటంటే రంపచోడవరం కానీ, మారేడుమిల్లి కానీ, దేవీపట్నం కానీ, రాజబొమ్మం కానీ, అడ్డదీగల కానీ వాళ్ళు మాత్రమే ఎస్టీలు కానీ మేము ఎస్టీలు కాదనేది ఒక ప్రభుత్వ దృష్టిలో మేము ఉన్నాం సార్. ఓకే. సీతారామరాజు మన్యం జిల్లాలో లేరు మీరు? లేదు సార్. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఉన్నాం సార్. ఓకే. మీరు అనుకున్నది ఏంటంటే ఆ జిల్లాలో కలపాలని మీ అందరి కోరిక. మా 4 మండలాల్లో 59 గిరిజన గ్రామాలు కూడా మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో మమ్మల్ని కలపాలి, విలీనం చేయాలి సార్. ఓకే. కలపాలి. ఈ విలీనం చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఎక్కువగా వస్తాయి. ఐటీడీఏ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొంచెం డెవలప్మెంట్ అనేది మాకు ఐటీడీఏ తరపు నుంచి మాకు కొద్దిగా కలుగుతుంది అనేది మా ఆశ సార్. జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది మా అందరి అభిప్రాయం. అవును సార్. ఓకే సార్. యాక్చువల్గా ప్రజలు అంటే అందరూ చాలా వరకు పూరు గుడిసెలో నివసిస్తున్నారు. అసలు ఎలా జీవిస్తారు ఏంటి కొన్ని విషయాలు చెప్తారా సార్? మాది అంటే గత ఆయంలో నుంచి మా తల్లిదండ్రులు కూడా పూర్ ఫ్యామిలీలేనండి. కాకపోతే మేము కూడా చదువుకున్నాం కానీ ఇప్పుడు కూడా మా డెవలప్మెంట్ మేము ఇంటర్లు చేసాం, డిగ్రీలు చేసాం, కానీ మా డెవలప్మెంట్ కూడా మా పేరెంట్స్ అయితే ఏదే విధంగా యథాస్థితిలో ఉన్నారో మేము చదువుకుని కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేని కారణం చేత మేము కూడా అదే స్థితిలో కూడా మేము ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం అనేది మమ్మల్ని గుర్తించాలా, మేము ఎస్టీ గ్రామాల్లో మమ్మల్ని ఎస్టీలుగా మమ్మల్ని గుర్తించి వీళ్ళకనేది ఒక రోడ్డు కానీ, తర్వాత ఒక హౌసింగ్ లోన్లు కానీ, తర్వాత మిగతా డెవలప్మెంట్ లో ముందడిగేస్తే ఇక్కడ పల్లె ప్రజలు అనేది డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉంటుంది సార్. అంటే కొండ ప్రాంతాల్లో చాలా దూరం ప్రయాణించి రావడం జరిగింది మేమైతే. సార్ ఏదైనా హెల్త్ కంప్లైంట్ వస్తే మీరు ఏం చేస్తారు ఇక్కడ? సార్ గతంలో ఇలాంటి ప్రెగ్నెన్సీలు ఉన్నప్పుడు విత్ ఇన్ 3 మెంబర్స్ కానీ 4 మెంబర్స్ కానీ బేబీ ప్రెగ్నెన్సీలో డెత్ అవ్వడం జరిగిందండి. ఆ డెత్ కారణం చేత ఏమైందంటే వర్షానికి రోడ్డు మొత్తం పాడైపోయింది. అవునండి. అవును. విత్ ఇన్ 15 మినిట్స్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్. అవును. అలాగే మేమేం చేసామంటే ఒక 3 మెంబర్స్ కలిసి వెహికల్ని అంబులెన్స్ని ఫోన్ చేసిన అంబులెన్స్ లేని పరిస్థితి సార్. ఇక్కడ నుంచి ఉయ్యాల కట్టుకొని కింద దారపల్లి విలేజ్ అయితే ఏదైతుందో అక్కడ వరకు ఉయ్యాల కట్టుకొని తీసుకురమ్మనేసి అంబులెన్స్ ఫోన్ చేసిన చెప్పడం జరిగింది. తర్వాత ఏం చేసామంటే మేము ఇలాగైతే మీ ప్రెగ్నెన్సీ ఆవిడ ఒక 15 మినిట్స్లో మన హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే ఆవిడ డెత్ అయిపోద్దండి. దీని కారణంగా ఏం చేసామంటే ఒక బైక్ మీద కూర్చోబెట్టుకొని ఆవిడ్ని ఆ నొప్పులతో ఉన్నా కానీ ఆ పురుటి బాధలతో ఉన్నా ఆవిడ్ని తీసుకెళ్ళి నెమ్మదిగా డైరెక్ట్గా ప్రత్తిపాడు హాస్పిటల్లో చేర్చడం జరిగింది సార్. ఇలాగా ఇంకో విషయం ఏంటంటే ఒక ఆయన ఏదో మైండ్ కొంచెం బాగాలేక ఆయన ఏం చేశాడంటే హఠాత్తుగా కత్తి తీసుకొని కట్ చేసుకున్నాడు సార్. అయ్యో. ఆయన కూడా సేమ్ ఏం చేసామంటే ఆయన బురదకోట సార్. బురదకోటలో ఏం చేశారంటే ఒక 4 మెంబర్స్ కరెక్ట్గా ఒక మంచాన్ని ఇటు అటు కర్రలు కట్టి ఆయన్ని ఆ మంచంలో పట్టుకొని వెళ్ళి దారిపల్లి వరకు తీసారు సార్. దారిపల్లి నుంచి అంబులెన్స్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది సార్. ఓకే. పర్లేదు. కాపాడారా? కాపాడింది సార్.
ఓకే. అది కూడా జరిగింది. కాకపోతే ఈ రోడ్డు సమస్య వల్లే మాకు అన్ని ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉన్నాయి, జరుగుతున్నాయి సార్. రోడ్డు వేసే అవకాశాలు ఉంటాయంటారా? అంటే ఘాట్ రోడ్లు కదా సార్. మేము ఏదన్నా అడిగిన తర్వాత మాకు గవర్నమెంట్ అన్నా, తర్వాత డిపార్ట్మెంట్ అన్నా, రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పేది ఒకటి సార్, ఎందుకంటే మీకు 4 మీటర్ల రోడ్డు ఇస్తాం మీకు, ఎందుకంటే ఫారెస్ట్ అబ్జెక్షన్ ఉంది. ఓకే. గతంలో ఫారెస్ట్ అబ్జెక్షన్ ఉంది అని చెప్పారు సార్. చెప్పినా కానీ అబ్జెక్షన్కి ఆర్డర్ తీసుకుని వచ్చారు. మీకు ఒక 1 year లోపల మీకు రోడ్డు అయిపోద్ది, రోడ్డు కూడా మేము చేసేస్తాం అనేసి అయ్యింది. రోడ్డు చేయలేదు. ఎప్పుడు అవుతుందో అవుతుంది అనేది చూడాలి. ఈ గిరిజన ప్రాంతాలకి మనం గిరిజనులుగా గుర్తించి ఆ ప్రభుత్వం అనేది మమ్మల్ని అర్థం చేసుకుని రోడ్డు పాయింట్ అనేది మరి ఎత్తదో ఏదనేది ఆ ప్రభుత్వ దృష్టి. తర్వాత 59 గిరిజన గ్రామాలు కూడా సేమ్ ఇలాగే ఉన్నాయి. ఏ గిరిజన గ్రామాలు కూడా డెవలప్మెంట్ లేవండి. ఓకే. సరే, యాక్చువల్గా మీరు అందరూ పూర్ గుడిసెల్లో ఉన్నారు కదా, అంటే గవర్నమెంట్ ఏదైనా శాంక్షన్ చేసి ఇది హౌస్లు కట్టించే అవకాశాలు కూడా ఉన్నాయేమో, అలా చేయొచ్చు అంటారా? ప్రభుత్వం హౌస్లు ఇచ్చింది సార్, సైట్లు ఇచ్చింది, హౌస్ లోన్లు మాత్రం రాలేదు సార్. లోన్స్ సైట్లు మాత్రం ఇచ్చారు, లోన్స్ అనేది ఇంకా రాలేదు సార్. అలా ఏదైనా కట్టించేస్తే వాళ్ళే బాగుంటుంది. ప్రభుత్వం కట్టించేస్తే బాగుంటుంది సార్. అంతే ఇక్కడ కట్టుకునే స్తోమత ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు సార్. అంతా అందరూ పూర్ కాబట్టి ఎవరు అంత ఓన్గా కట్టుకునేంత కెపాసిటీ ఎవరికి లేదు సార్. మెటీరియల్ రావాలంటే ఒక ట్రిప్ వచ్చేది 4 times తీసుకురావాలి సార్, ఒక ఘాటీ సెక్షన్ వల్ల. దాంట్లో ఏమవుతుందంటే ట్రావెల్స్ ఎక్కువ అవుతుందండి. ఒకసారి వచ్చి ట్రావెల్స్ 4 సార్లు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందండి. ట్రావెల్స్ ఖర్చు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఎందుకంటే అందరూ పూర్ ఫ్యామిలీలు కనుక దానివల్ల అంత ఖర్చు భరించలేని పేద కుటుంబాలు కనుక ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి అంత స్తోమత సరిపోలేదు సార్. ఓకే. ఎవరైనా వచ్చి ఇల్లు కట్టిస్తే ఇంకా కొంచెం డెవలప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళు కట్టి ఇచ్చేసేలాగైతే డెవలప్మెంట్ అవుతుంది సార్. ఏదైనా సంస్థ కొన్ని గ్రామాలు డెవలప్ చేస్తున్నారు కదా. పేద కుటుంబాలు ఒక సంస్థలు ఉంటాయి, కొన్ని సంస్థలు ఉంటాయండి. ఆ సంస్థలు ఇలాంటి గిరిజన గ్రామాలని ఒక దత్తత తీసుకొని ఆ గ్రామాల డెవలప్మెంట్ చేయడానికి కొంచెం ముందుకు వస్తే, ఏదికరైనా ఎవరైనా కొంచెం ముందుకు వస్తే కొంచెం డెవలప్మెంట్ అవుతాయి సార్. సార్, ఎన్ని కుటుంబాలు ఉంటాయి మీవన్నీ? ఇక్కడ 95 కుటుంబాలు సార్. 95 కుటుంబాలు కూడా పూర్ గుడిసెలో నివసించేవాళ్ళు సార్. ఓకే. చూసారు కదా, బాపన్నదార అనే గ్రామంలో విలేజ్ పరిస్థితి అంటే సుమారు 90 కుటుంబాలు ఉంటాయి. ఇవన్నీ పూర్ గుడిసెలేమట. ఇలా కట్టుకోవడానికి అంటే గవర్నమెంట్ అయితే స్థలాలు ఇచ్చింది, బట్ ఏంటంటే మెటీరియల్ రావడానికి ఈ ప్లేస్కి చాలా కష్టంతో కూడుకున్న పని. ఎవరైనా ఏదైనా సంస్థ కానీ ఏదైనా గవర్నమెంట్ కానీ వీళ్ళకి ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని చాలా గ్రామాలు డెవలప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే భవిష్యత్తులో ఈ గ్రామం కూడా బాగా డెవలప్ అయ్యి మనందరం పర్యాటకంగా ఈ ప్రాంతానికి రావాలని మనమందరం ఆశిద్దాం. అలాగే ఈ గ్రామంలో ఏదైనా హెల్త్ కంప్లైంట్ వచ్చినా సుమారు కొన్ని కిలోమీటర్లు ఘాట్ రోడ్లో వెళ్ళాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. రోడ్లు కూడా బాగా డెవలప్ చేసి ఈ ప్రాంతానికి రావడానికి ఈజీగా ఉండేలాగా చేస్తే పర్యాటకంగా ఈ గ్రామం అభివృద్ధి చెందితే మన దేశంలో గ్రామాలన్నీ ఇలాగే అభివృద్ధి చెందితే మన దేశం భవిష్యత్ పటంలోనే ఒక ఉన్నత దేశంగా మారిపోతుందన్నమాట. ఇది ఈ ప్రత్తిపాడు మండలానికి సంబంధించిన బాపన్నదార అనే గ్రామంలోని కొంతమంది గ్రామస్తులతో కొన్ని విషయాలు. మన సైడ్ నేరేడు చెట్లు ఉంటాయి కదండి, ఇవి ఇక్కడైతే అల్ల నేరేడు చెట్లు ఉంటాయి అన్నమాట. అంటే తినడానికి చాలా బాగుంటాయి. అటవీ ప్రాంతంలోనే కనిపిస్తూ ఉంటాయి. మన సైడ్ చిన్నపిల్లలు ఆడించడానికి ఇటువంటి ఊయల్లో ఊగిస్తూ ఉంటారు, కానీ ఇక్కడ అబ్బాయి ఊగుతున్నాడు. బ్రో, నీ పేరేంటి? ఐస్ ఉందా? ఓకే. సరదాగా అంటే ఆ గాలి ఎండాకాలంలో సమ్మర్ కాబట్టి ఎండ ఎక్కువగా ఉంది, ఇలాంటి చెట్ల కింద ఇలా కూర్చోవాలని మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. చాలా సరదాగా ఉంది ఊర్లో ప్రజలను చూస్తుంటేనే. చూసారు కదా ద్రాక్ష పుల్లు ఏ విధంగా ఉన్నాయో అంతగానే బాగున్నాయి అన్నమాట. ఇవి అల్లనేరేడు కాయలు అంటారు అన్నమాట. మన సైడు తక్కువ ఉంటాయి అన్నమాట. ఇవి కేజీ లెక్కన కొనుక్కుంటూ ఉంటారు చాలామంది. ఇవే ఈ బాపన్నదార చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కువగా ఇటువంటి నేరేడుకాయలు ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇన్ని ఉంటాయా అని అనుకుంటూ ఉంటారు. ఈ అడవిలో చాలా ఇటువంటి పళ్ళే కాదు, పనసకాయలే కాదు, జీడిపిక్కలే కాదు, చాలా దొరుకుతున్నాయి అన్నమాట వీళ్ళకైతే. అందుకే చాలా ఆరోగ్యంగా ఉంటారు వీళ్ళు. చాలా ఏమీ తెలియని అమాయకమైన ప్రజలు అన్నమాట. వీళ్ళందరినీ చూస్తుంటే మనకు కూడా సరదాగా అప్పుడప్పుడు వచ్చి ఉండాలనిపిస్తుంది. బట్ ఏంటంటే
వీళ్ళు రోజు ఉంటారు కాబట్టి వీళ్ళ కష్టాలు కూడా అదే విధంగా ఉంటాయి. ఎందుకంటే కొన్ని కిలోమీటర్లు కొండెక్కి ప్రయాణించాలంటే చాలా కష్టం. ఏదైనా హెల్త్ కంప్లైంట్ వచ్చినప్పుడు చాలామంది చాలా కష్టాలు ఎలబోస్తుంటారు అన్నమాట. ఈ జీడి పంట ఎక్కడ చూసినా కానీ జీడి పిక్కలు అమ్ముతున్నారు అన్నమాట. పిక్కలు అన్నమాట మొత్తం ఎవరింటికి వెళ్ళినా కానీ ఈ జీడి పిక్కలు ఎక్కువగా ఉన్నాయి. దీని మీద ఆధారపడి జీవిస్తాం అంటున్నారు. ఇదే ఆదాయం అంటండి వీళ్ళకి. యాక్చువల్గా ఎక్కువ ఆదాయం వచ్చే పంట కూడా ఇదేనంటండి. ఈ 2 నెలల ఆదాయం ఉంటుంది. పరిస్థితి ఇంకా ముందుకెళ్దాం. ఇది కోళ్ళు పెంచుకోవడానికి పాకని ఈ విధంగా ఏర్పాటు చేస్తారంట. కోళ్ళు అయితే లైక్ ఎత్తాయి పైకి నిచ్చిన ద్వారా పైన ఉంటాయన్నమాట. చూసారా, ఇది కోళ్ళకి సెపరేట్గా ఉండే పాక ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఇది చూశారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలోని ప్రత్తుపాడు మండలానికి సంబంధించిన బాపన్నదార అనే గ్రామం గురించి మీకు పూర్తిగా ఈ వీడియోలో చూపించడం జరిగింది. బాపన్నదార కొండల మధ్యలో ఉన్న ఒక మారుమూల పల్లెటూరు, అమాయకమైన ప్రజలు. ఇక్కడ ప్రజల జీవన విధానం గురించి ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఎలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.